హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మాగిన అరటికాయలతోటి చట్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ అరటికాయకు అనేది తొక్క అనేది ఒలిచేసాను అనమాట. తోలు అనేది ఒలిచేసుకొని ఈ విధంగా బాగా మాగి ఉండాలి. మనకు చట్నీ కూడా మంచిగా ఉంటుంది. ఈ చట్నీ తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా బలం అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా నేను 4 అరటికాయలు తీసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి తోలు ఒలిచేసి ఈ విధంగా నలిపేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను. ఒక 3-4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసి దాంట్లో నెయ్యి బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు కూడా వేసుకోండి. నేను మినపప్పు ఇప్పుడు ప్రస్తుతానికి వేయలేదు, శనగపప్పు వేసాను. 7-8 ఎండుమిర్చి ఈ విధంగా సన్నగా ఇంచి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇంగువ కూడా వేసేస్తున్నాను. ఇంగువ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. ఇంగువ కూడా వేసేసి ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా అన్నీ వేగిపోయిన తర్వాత మనం కొంచెం కరివేపాకు కానీ వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇప్పుడు కరివేపాకు వేయలేదన్నమాట. మీరు కరివేపాకు వేసుకోండి ఉంటే. ఆ తర్వాత వచ్చేసి టేస్ట్కు తగ్గట్టు ఉప్పు అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా ఉప్పు కూడా వేసేసి మంచిగా కలుపుతూ ఏం చేసుకోవాలి. బాగా వేగిన తర్వాతనే మనం నలిపి పెట్టిన అరటిపండు వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి కొంచెం మిరియాల పొడి కూడా వేసేస్తున్నాను అన్నమాట. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి చూసి మిరియాల పొడి అనేది లైట్గా వేసుకోండి. నేను కొంచెమే వేసాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత మనం నలిపి పెట్టుకున్న అరటిపండు గుజ్జు అనేది వేసేసుకోవాలి. స్టవ్ అనేది బంద్ చేసేసేయాలి. ఆ తర్వాత వచ్చేసి నలిపి పెట్టిన అరటిపండు అనేది వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ మంచిగా కలిపేసుకోవాలి. అరటిపండు చట్నీ రెడీ అండి. ఇలా మనం వేడివేడి అన్నంలోకి కానీ వేసుకొని తింటే కనుక చాలా మంచిగా, తీయగా, కారంగా మంచిగా ఉంటుందన్నమాట. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, బాగా బలం కూడా వస్తుందని చెప్పేసి ఈ విధంగా అరటిపండు చట్నీ ఇచ్చేసి మీకు కూడా ఇలా చేసుకోండి అని ఈ వీడియో పెడుతున్నాను అన్నమాట. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.